తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2వ తారీఖు. తెలంగాణ ఈ శబ్దమే అపురూపమైంది, సౌందర్యాత్మకమైనది. కుత ఉడికిన జీవితాల ప్రతిబింబం తెలంగాణ. కనీసం 1000 సంవత్సరాల తలెత్తుకొని నిలబడిన చరిత్ర కలిగిన తెలంగాణ. సమ్మక్క, సారక్క, ప్రతాపరుద్రుడు శైవ సాహిత్యాన్ని ఆకాశమంత ఎత్తుకు పద్యగానము చేసిన పాల్కురికి సోమనాథుడు, కావ్యకన్యను రాజుకు ఇవ్వకుండా, కవిత్వాన్ని రాజుకు అంకితము చేయకుండా నిటారుగా నిలబడిన కవి నడిచిన నేల, పోతనా కవిమాత్యుడు నడిచిన నేల తెలంగాణ. సర్వాయి పాపన్న గౌడు గోల్కొండ రాజ్యం మీద సవాలు విసిర నేల. కొమరం భీం ఆదివాసుల ఆత్మబంధువు. కొమరం భీం జల్ జంగల్ జమీన్, ఈ భూమి మాది, ఈ అడవి మాది, ఈ నేల మాది, ఈ ప్రకృతి మాదని ఎలుగెత్తి చాటి నైజాం ప్రభుత్వానికి సవాలు విసిరి హోరాహోరి పోరాటం చేసిన కొమరం భీం నడిచిన నేల. నిజాం రజాకార సైన్యాన్ని ఎదురొడ్డి భుజాల మీద నాగన్లను మోసిన రైతులు ఆయుధాలను, తుపాకులు మోసి తెలంగాణకి స్వేచ్ఛా వాయువుల్ని ఇచ్చిన నేల చాకలి ఐలమ్మ. తెలుగు నేల మీద అపురూపమైన చరిత్రను లిఖించిన చాకలి ఐలమ్మ. తన పంట మీద దొరల గద్దలు వాలుతే తన పంటను రక్షించుకోవడానికి గుత్పలను బట్టి పోరాటం చేసిన చాకలి ఐలమ్మ. దొడ్డి కొమరయ్య, విష్ణూరి రామచంద్రారెడ్డి దొరతనపు గడీలను కూల్చిన, ఇలా ఎందరెందరో ఈ నేల మీద నడియాడారు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాంస్కృతిక వికాసాన్ని ప్రపంచమంతా విరజల్లిన సురవరం ప్రతాపరెడ్డి. వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి దాశరథి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి. కాళోజీ తెలంగాణ ప్రజల గొడవను తన గొడవ చేసుకున్న కాళోజీ. పాటంటే జీవితం, శ్రమ జీవితం, పని పాటలో జీవితం. పాటని ప్రపంచమంతా విస్తరింపజేసిన ద గ్రేట్ లెజెండ్, మన కాలపు యుగకర్త గద్దర్ నడయాడిన నేల. ఇట్లాంటి తెలంగాణ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి యాతన పడి, సంవాదం నడిపి, చర్చలు చేసి, పోరాడి, ఒరిగిపోయి, కన్నీళ్ళు నెత్తురు పులుముకొని జీవితమే పోరాటమైన తెలంగాణ. 370 మంది బిడ్డలు 1969లో తెలంగాణ నేల కోసం అపురూపమైన జీవితాలని అర్పించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. 1990వ దశకం మళ్ళొక్కసారి తెలంగాణ ఆకాంక్ష ఎజెండా మీదకొచ్చి తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ కళా సమితి, ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. ఈ అన్ని పేర్లు తెలంగాణ కోసమే, తెలంగాణ పోరాటం కోసమే. ప్రజలలో తెలంగాణ ఆకాంక్ష ఆరిపోకుండా నిలబెట్టి దోసిళ్ళు బట్టి దీపాన్ని వెలిగించిన తెలంగాణ 2009లో విద్యార్థులు చేసిన మహత్తర పోరాటానికి సాక్ష్యమిది. ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం 2009 నుంచి 2014 వరకు 5 సంవత్సరాలు అద్భుతమైన పోరాటాన్ని నడిపి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ అంతా రోడ్డు మీదకి వచ్చింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, బతుకమ్మ, రోడంతా బతుకమ్మ ఆడింది. వంట వార్పు, సహాయ నిరాకరణ, ఇలా జాతీయోద్యమంలో ఎన్ని రకాల పోరాట రూపాలున్నాయో అన్నింటికన్నా ఇంకా ఎక్కువ పోరాట రూపాలని ఇక్కడ ఆచరించిన తెలంగాణ. 2014 జూన్ 2వ తారీఖు నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 11 సంవత్సరాలు గడిచింది. అమరుల ఆకాంక్ష, ప్రజల ఆలోచనలు ఇవన్నీ ప్రతిబింబించవలసిన తెలంగాణ అంటే విద్యను సుసంపన్నం చేసుకోవడం, నీళ్లను వరుమడులకు, ఎండిపోయిన బీళ్లకు పారించుకోవటం. తెలంగాణ అంటే సాంస్కృతిక వికాసాన్ని పెంపొందించుకోవటం. తెలంగాణ అంటే ప్రజల శ్రమజీవితపు పనిపాటల సాహిత్యాన్ని వికసింపజేసుకోవటం. తెలంగాణ అంటే ప్రతి ఇంటిలో రోగగ్రస్తుడైన మనిషికి వైద్యం అందించటం. తెలంగాణ అంటే తలెత్తుకొని నిలబడి భారత రాజ్యాంగం హామీ పడిన స్వేచ్ఛ, సమానత్వ భావనని అమలు చేసుకోవటం. ఆ భావన కోసం 11 ఏళ్ళు నడిచింది, ఇంకా నడవవలసింది చాలా ఉంది. ఈ నేల మీద 1400 మంది బిడ్డలు ప్రాణాలర్పించారు.
చెట్టుకు వేలాడారు. వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్ళి రక్తపు ముద్దలయ్యారు. రకరకాల పద్ధతుల్లో తమ నిరసనని ప్రకటించారు. ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చింది. ఆ తల్లుల కడుపు శోకం మిగిలే ఉంది. కనుక ఈ తెలంగాణలో నాణ్యమైన విద్య, పంట పొలాలకు నీళ్లు, భూమి లేని వాళ్ళకు భూమి, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం, రోగగ్రస్తులైన వారికి నాణ్యమైన వైద్యం అందడం కోసం మనమందరం ఆలోచిద్దాం, చర్చిద్దాం. సారవంతమైన తెలంగాణను సారవంతమైన చదువుల ద్వారా నిర్మాణం చేసుకుందాము. థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ సందర్భంగా జూన్ 2 శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్ఞానవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మీ మెదళ్లకు పదును పెట్టండి.